అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. సబ్స్క్రిప్షన్స్ ఫస్ట్ చూసిన ఒక 10,000 మంది కూడా తలోకల్ని యాడ్ చేస్తే చాలు, మనం 2 లక్షలకు వెళ్తాం. సో అది దగ్గరలో ఉన్నాం కాబట్టి చేయండి. నాకు యాక్చువల్లీ ఈరోజు కొన్ని వార్తలు చూసిన తర్వాత నవ్వు వచ్చింది, కోపం వచ్చింది. కొన్ని వార్తలు అంటే నిన్న జరిగిన సంఘటనలో, నిన్న సీఎం గారు చేసిన కామెంట్లో అవన్నీ చూసిన తర్వాత నవ్వు వచ్చింది, కోపం కూడా వచ్చింది అట్ ద సేమ్ టైం. బహుశా మీకు కూడా అదే ఫీలింగ్ కలుగుద్దేమో అనుకుంటున్నా. సరే, ముందుగా బీసీ డిక్లరేషన్ గురించి చెప్పుకుందాం. బీసీలకు 50 ఏళ్ళకే పెన్షను, బీసీలో డిఎన్ఏలోనే తెదేపా ఉంది. మరి సీఎం కుర్చీ ఇచ్చేయచ్చుగా బీసీలకి. వెనుకబడిన వర్గాలకు మేము అవకాశాలు ఇస్తే జగన్ ద్రోహం చేశారు. నెలకు 35తో పెన్షన్లను ప్రారంభించింది ఎన్టీఆర్, కరెక్టే. నెలకు 35 ఇస్తే ఆ తర్వాత దాన్ని 75కి తీసుకొచ్చారు చంద్రబాబు గారు. దాన్ని రాజశేఖర రెడ్డి గారు 200కి చేశారు. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 200ది 1000 చేశారు, 1000ది 2000 చేశారు. దాన్ని ఆ 2000ది జగన్మోహన్ రెడ్డి గారు 3000కి దశల వారీగా పెంచుకుంటూ తీసుకొచ్చారనమాట. సో ప్రస్తుతానికైతే 3000 ఉంది, దాన్ని పెంచుకుంటూ 4000కి తీసుకెళ్తారు. 1.5 లక్షల కోట్లతో ఉప ప్రణాళిక, బీసీ ఉప ప్రణాళిక అమలు, జైహో బీసీ సభలో చంద్రబాబు. సో నిన్న బీసీల డిక్లరేషన్లో కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. 50 ఏళ్ళకే పెన్షన్ అని, 4000కు పెంపని, చంద్రన్న బీమా కింద 10 లక్షల సాయమని, స్వయం ఉపాధి కోసం 10,000 కోట్లని, పెళ్లి కానుక కింద ₹1,00,000 సాయమని, బీసీలకు ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటించిన తెదేపా, జనసేన. సో మొత్తానికి నిన్న సభ బాగా జరిగింది, జనం భారీగా వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల నుంచి బీసీ వర్గాలు అయితే వచ్చాయి, మొబిలైజేషన్ బాగా చేశారు. సభ సక్సెస్ అయింది. వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్పారు. సో బీసీలకు సంబంధించి జగన్ ప్రభుత్వం ఏ విధంగా మోసగించింది, జగన్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు 2019 ఎన్నికలకు ముందు ఏలూరులో బీసీ సభ పెట్టారు. అప్పుడు ఆయన చెప్పిన హామీలు ఏం చెప్పారు, ఏం నెరవేర్చలేదు అనేది వివరిస్తూ టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే ఏమేమి అమలు చేస్తారు అనేది బీసీ డిక్లరేషన్లో చేర్చారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు అందరూ పాల్గొన్నారు. సభ మంచి సభే, బీసీ నాయకులు అందరూ వెళ్ళారు, సక్సెస్ అయింది. ఈ సభ గురించి మనం ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. జగన్ పాలనలో 26,000 మంది బీసీలపై అక్రమ కేసులు, 300 మంది వెనుకబడిన వర్గాల వారిని చంపేశారు, ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాల్సిన పరిస్థితులు కల్పించారు. జయహో బీసీ సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఇక్కడ నా పాయింట్ ఒకటే, బీసీలకు రక్షణ చట్టం అనేది మంచిదే, కానీ నాకు తెలిసి చాలా ఉదాహరణలు నాకున్నాయి. ఎస్సీ ఎస్టీ నిరోధక అట్రాసిటీ చట్టం ఉంది కదా, అది మిస్యూజ్ అవుతుంది ఎక్కువగా. అంటే ఆ ఆయుధాన్ని, ఒకరి చేతికి ఆయుధం ఇచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేయకూడదు. కానీ మన రాష్ట్రంలో నేను అనేక సంఘటనలు చూసాను. ఏ చిన్న గొడవ జరిగినా ముందెళ్ళి అట్రాసిటీ కేసు పెట్టేస్తారు. ఎవరో ఎస్సీ చేత, ఇద్దరు పొలిటీషియన్స్కి, అగ్రవర్ణాల పొలిటీషియన్స్కి గొడవ అవుద్ది. ఒక పొలిటీషియన్ ఏం చేస్తాడు, అధికారంలో ఉన్నాడు, అతను అనుచరుల్లో ఎవరు ఎస్సీ ఉన్నారో వాళ్ళ చేత వెళ్ళి అట్రాసిటీ కేసు పెట్టించేస్తాడు ఎదుటోళ్ళ మీద. అంటే ఈ అట్రాసిటీ కేసు అనేది మిస్యూజ్ అవుతుంది, బాగా మిస్యూజ్ అవుతుంది. అనేక ఉదాహరణలు ఉన్నాయి. నా 12 సంవత్సరాల జర్నలిజం ప్లస్ 2 14 సంవత్సరాలు, 2009లో నేను ఎంటర్ అయ్యా జర్నలిజంలో. ఎన్ని కేసులు చూశానో, ఎన్నో కేసులు చూశా. సో ఇటువంటి ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చినప్పుడు కొన్ని సామాజిక వర్గాలకు అవి మిస్యూజ్ అవ్వకుండా ఉంటే మంచిది. మిస్యూజ్ ఎప్పుడు మనం గన్ పర్మిషన్ తీసుకుంటామండి, మనకు లైసెన్స్ వస్తుందండి, గన్ లైసెన్స్, మన చేతిలో గన్ ఉంది కదా అని ఎప్పటికప్పుడు బయటకు తీస్తామా, బయటికి తీయలేం కదా. అది జాగ్రత్తగా ఎప్పుడు వాడాలో అప్పుడే వాడాలి. అలాగే ఈ చట్టాలు కూడా, ఈ కులాలకు రక్షణ తీసుకొచ్చే చట్టాలు కూడా ఎప్పుడు వాడాలో అప్పుడే వాడాలి. కానీ మన రాష్ట్రంలో అది జరగట్లా. సో ఒకసారి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే బీసీ రక్షణ చట్టంలో ఎటువంటి పాయింట్లు కల్పిస్తారో, తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటామని పాయింట్ యాడ్ చేయాలి. అలాగే అట్రాసిటీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలో కూడా ఒకవేళ ఎవరైనా తప్పుడుగా కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి. మీరు ఇచ్చిన కంప్లైంట్ మీద విచారణ జరుగుద్ది, అది నిజమే అయితే అవతల మీద చర్యలు ఉంటాయి. మీరు తప్పుడుగా ఫిర్యాదు చేస్తే మీ మీద కూడా చర్యలు ఉంటాయి అని చెప్తే బాగుంటుంది. అలాగే ఇందులో కూడా అది ఆ పాయింట్ పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నా. సో ఇక అంటే దానివల్ల చట్టం మిస్యూజ్ అవ్వదు అంతే. ఇక గుమ్మనూరు జయరాం గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. సో మన బెంజ్ కారు మంత్రి గారు, భూ కబ్జాల మంత్రి గారు, ఎన్నో సెటిల్మెంట్లు, ల్యాండ్ సెటిల్మెంట్లు, బెనామీల భూములు
కాజేశారని, ఏసీబీ విచారణ ఎదుర్కొన్నారని, వందలాది ఎకరాలు కాజేశారని, బెంచ్ కారులు కొన్నారని, లంచాలు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొన్న గుమ్మనూరు జయరాం గారు ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ ఆరోపణలన్నీ చేసింది తెలుగుదేశం పార్టీయే. సో ఆయన ఇప్పుడు నెత్తి మీద నీళ్లు చల్లుకొని స్నానం సమర్పయామి అని చెప్పి అనుకొని, నా పాపాలన్నీ పరిహారం సమర్పయామి అని అనుకొని టీడీపీలో జాయిన్ అయిపోయాడేమో. సో ఆయన పాపాలన్నీ టీడీపీ కడిగేసిందేమో. ఇప్పుడు కడిగిన ముత్యంలాగా ఆయన టీడీపీలోకి వచ్చాడంటారా? సో రాజకీయాల్లో విలువలు ఉండవు అని అనడానికి ఇదే ఉదాహరణ. రాజకీయాల్లో ఎక్కడ విలువలనే ఉండవు, సిగ్గు అనేది ఉండదు, ఎవరికి ఉండదు, నాయకులకు ఉండదు, పార్టీలకి ఉండదు. ఉండేది కేవలం కార్యకర్తలకు మాత్రమే. పౌరుషం కానీ, సిగ్గు కానీ, లేదా విలువలు కానీ ఉండేది సాధారణ కార్యకర్తలకు ఉంటాయి. వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు ఇటువంటి వ్యవహారాలను. కానీ తప్పదు, పార్టీ తీసుకున్న నిర్ణయం కాబట్టి. చూడండి, నేను ఒక పోల్ పెట్టాను. ఇప్పుడు ఈ పోల్లో చూడండి, పార్టీ తీసుకున్న నిర్ణయం మీద ఎక్కువ ఓటింగ్ వస్తుంది. నేను ఒక పోల్ పెట్టాను, దీనిలో ఓటేయండి. బెంచ్ కారు మంత్రి, భూ కబ్జాల మంత్రి అని గుమ్మనూరు జయరాంపై ఆరోపణలు చేసిన టీడీపీ ఇప్పుడు అతన్ని పార్టీలోకి తీసుకొని గుంతకల్లు సీటు ఇవ్వడాన్ని మీరు ఆహ్వానిస్తున్నారా అని పెట్టా. ఏంటి ఆప్షన్స్ లేవు? ఓ షిట్, ఇది అయితే పోల్ లాగా రాలేదు. నేను పోల్ పెడతాను. ఇది యాక్చువల్లీ అంటే పెట్టాను కానీ పోల్ అవ్వలేదు, పోల్ ఆప్షన్స్ రాలా. సో ఇది నేను పోల్ ఆప్షన్స్తో మళ్ళీ పెడతా. ప్రస్తుతానికి డిలీట్ చేసేస్తున్నా, ఇప్పుడే పెడతా పోల్ ఆప్షన్స్తో. సో ఈ వీడియో మీకు పోల్ ఆప్షన్స్తో మళ్ళీ పెడతాను. గుమ్మనూరు జయరాం గారి విషయంలో మీరేంటనేది, మీ అభిప్రాయం ఏంటనేది ఓటు వేయండి. ఇప్పుడు విశాఖలోనే ప్రమాణ స్వీకారం. ఇదండి సంగతి. విశాఖపట్నంలో కాపురం పెడతానన్నారు ఇదే సీఎం గారు. ఇదే మార్చి నెలలో గత సంవత్సరం GIS గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్ అనే రియాలిటీ షో విశాఖపట్నంలో జరిగినప్పుడు అందులోకి పెయిడ్ ఆర్టిస్టులు, ప్యాకేజ్ ఆర్టిస్టులు, ఐపాక్ వాళ్ళు వీళ్ళు మేకప్లు వేసుకొని వచ్చి భోజనాల కోసం కొట్టుకున్నప్పుడు, డమ్మీ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినప్పుడు ఆ రియాలిటీ షోలో భాగంగా ఒక స్క్రిప్ట్ చదివారు మన సీఎం గారు. ఆ స్క్రిప్ట్లో భాగంగా ఒక మాట చెప్పారు, నేను జూలై నుంచో లేదంటే సెప్టెంబర్ నుంచో ఇక్కడే కాపురం పెడతాను, నా కుటుంబం ఇక్కడే నివసిస్తుంది అని చెప్పారు. ఏ జూలై, ఏ సెప్టెంబర్? ఇంకా జూలై సెప్టెంబర్ రాలేదా? సో అది అట్లా పోయింది. ఇప్పుడు మళ్ళీ ఏమంటారు, విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం అంట, మహానగరాలతో పోటీ పడేలా అభివృద్ధి చేస్తామంట, విజన్ విశాఖ సదస్సులో సీఎం. టీడీపీ వాళ్ళు ఇటువంటి తీసుకొస్తేనేమో గ్రాఫిక్లు అన్నారు. మరి ఇది గ్రాఫిక్ కాకేంటిది? ఇది కోడికత్తి గ్రాఫిక్లా లేదు? కోడికత్తులు ఇలాగే ఉంటాయి. ఆ కోడికత్తి ఓపెన్ చేద్దాం. అంటే నేను ఇలా అంటున్నానని కాదు, నాకు డౌట్ వచ్చింది, అవునో కాదో మీరే చెప్పండి. ఇప్పుడు కోడికత్తని కొడితే ఆ శ్రీనివాస్ వస్తాడేమో. ఇదిగో గూగుల్లో కూడా మార్చేస్తున్నారు కదా బాబు. ఇదిగో కోడికత్తి ఎట్టుంటుంది, ఇది కోడికత్తి. ఈ ఇన్సిడెంట్ జరిగింది కూడా విశాఖపట్నంలోనే. ఈ ఇన్సిడెంట్ జరిగింది కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోనే. ఇదిగో ఇది చూడడానికి నాకైతే అదే అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. అంటే నా పాయింట్ ఒకటే, చంద్రబాబు గారు అమరావతి నిర్మాణం విషయంలో ఇటువంటి ఇమేజెస్ ఇదిగో ఫ్యూచర్లో ఇలా ఉంటాయి బిల్డింగ్లను రిలీజ్ చేస్తేనేమో గ్రాఫిక్స్ అన్నారు. మరి ఇది గ్రాఫిక్ కాకపోతే ఏంటిది? అందుకే ఊరికే మింగతా ఉంటారు. సీమరాజా లాంటి వాళ్ళు ఊరికే పుట్టుకురాలా మింగడానికే. ఏమే సీమరాజా ఇప్పుడు ప్రతిరోజు ఒక 4-5 వీడియోల్లో ఆ పార్టీని మింగుతూనే ఉంటాడు. అతను వైసీపీ కార్యకర్త పాపం మెడలో కండువాలు వేసుకొని వీడియోలు చేస్తాడు. అతను ఆ పార్టీని మింగుతూనే ఉంటాడు. అతని వీడియో స్టార్టింగే ఏడబోయినావు రాజశేఖర్ అన్న అని మొదలెడతాడు. అన్నను మింగుతానన్నారన్నా మళ్ళీ రా అన్నా అంటాడు. అందుకే మింగుతారు, ఊరికే మింగరు. ఇట్లా చేస్తాం కాబట్టి, ఇలా మాట్లాడి దొరికిపోతాం కాబట్టి మింగుతారు. ఊరికే దొరికిపోవడం ఆ పార్టీ ప్రత్యేకత. లేకపోతే సేమ్ గత సంవత్సరం మార్చి నెలలో సేమ్ ఇదే టైంలో ఆయన చెప్పారు, ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసాయి, అన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసాయి, విశాఖను అంత ఉద్ధరించేసాం, ఎంత ఉద్ధరించేసామని. ఏం ఉద్ధరించారు విశాఖపట్నాన్ని? ఈ సంవత్సరంలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయి? సో ఊరికే అలవాటు అయిపోయింది మింగించుకోవడం.
కొత్త నాటకం ఇదిగో వస్తున్నా. అమరావతి అంతు చూశారు, తర్వాత విశాఖే. ప్రశాంత నగరంపై జగన్ కన్ను. మళ్ళీ గెలిస్తే ఇక్కడే ప్రమాణం చేస్తానంటూ బీరాలు. ఐకానిక్ కట్టడాలు కట్టేస్తానంటూ బడాయి. మనకి కూల్చడం కాదు, కట్టడం కూల్చేసినంత ఈజీ కాదు, కూల్చడం అయితే ఈజీ. ఒక జేసీబీ చాలు, జేసీబీలో ఒక డ్రైవర్ చాలు. సో కానీ కూల్చడం చాలా ఈజీ, 5 నిమిషాల్లో కూల్చేయచ్చు ఎంత పెద్దదైనా. కానీ కట్టాలంటే 5 ఏళ్ళు పడుతుంది. సో కూల్చడానికి ఏమీ అక్కర్లా, కట్టడానికి మాత్రం ఒక ఆలోచన కావాలి, ఒక ప్రణాళిక కావాలి, ఒక కార్యాచరణ కావాలి, ఒక నిధి కావాలి. దానికన్నిటికీ మించి ఒక అంకిత భావం, డెడికేషన్ కావాలి. అది మన ప్రస్తుత పాలకుల్లో లేదు అని ప్రగాఢంగా నమ్ముతున్నాను నేను. మన ప్రస్తుత పాలకుల్లో ఆ అంకిత భావం లేదు. మన ప్రస్తుత పాలకులంతా చేసేది రియాలిటీ షో మాత్రమే అని నేను చాలా గట్టిగా నమ్ముతున్నా. నన్ను ఆ పాలకుల తాలూకా అనుచరులు, ఆ వైసీపీ వాళ్ళు ఎంత తిట్టుకున్నా పర్లేదు, నేనైతే చాలా గట్టిగా నమ్ముతున్నాను. అందుకే ఆ పార్టీకి వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నాను. ఆ పార్టీ చేసిన పనులు నచ్చట్లేదు కాబట్టి. వాళ్ళ మాటలకి చేతలకి సంబంధం ఉండదు. ఇదిగో మొన్న ఏం చేశారు, కుప్పంలో నీళ్ళని అన్నారు, కుప్పానికి నీళ్ళు వచ్చాయి అన్నారు. అదొక రియాలిటీ షో. అద్దెకి తీసుకొచ్చారు, గేట్లు పెట్టారు, వదిలేరు, నీళ్ళు ఎక్కడో పురమాయించారు, నీళ్ళు వచ్చాయి. ఏదో జులై సినిమాలో నీళ్ళు వస్తాయి చూడండి, జులై సినిమాలో హీరో హీరోయిన్ కలిసిన వెంటనే వర్షం వస్తుంది అన్నట్టు వాడు నీళ్లు సెట్ చేస్తాడు. పక్క వీధిలో ట్యాంక్ వదిలి దాన్ని పైపు వదిలితే ఈ పక్క వీధిలో హీరో హీరోయిన్ కలిసినప్పుడు వర్షం వస్తుంది. అలా కుప్పంలో కూడా ఆ రోజు నీళ్లు సెట్ చేశారు. ఆ ఒక్కరోజు అక్కడ బటన్ నొక్కాలి, బటన్ నొక్కిన వెంటనే నీళ్లు రావాలనేటట్టు సెట్ చేశారు. పాపం అయిపోయింది. స్కిప్ యాడ్ రావా పో, అది అయిపోయింది. ఇప్పుడు సేమ్ సెట్టింగ్ అంతా వెలుగొండకు తీసుకెళ్ళినట్టున్నారు. ఈరోజు వెలుగొండ ప్రాజెక్ట్ అయిపోయిందంట. నాకు తెలిసి వెలుగొండ ప్రాజెక్టులో ఆ ముంపు గ్రామాలను ఇంకా తరలించాల. ముంపు గ్రామాల వాళ్ళకి ప్యాకేజీ ఇవ్వాల. ఆ గొట్టిపడియా, కాకర్ల డ్యాములు కట్టారు కదా, ఆ గొట్టిపడియా ఊరి పేరు గుండంచెర్ల, పెద్దారవీడు మండలంలో ఉంటాయి ఈ గ్రామాలన్నీ. వాళ్ళకి ఇంకా 12 సంవత్సరాల నుంచి ప్యాకేజీనే ఇవ్వట్లా, ప్యాకేజీనే ఫిక్స్ చేయాల. కానీ ప్రాజెక్టు పూర్తయిపోయిందంట. ఏడ పూర్తయింది ప్రాజెక్టు? కాలువలు కట్టారా? కాలువలు తవ్వారా? అసలు రిజర్వాయర్ నిర్మించారా? ముంపు గ్రామాల వాళ్ళని తరలించారా? ముంపు గ్రామాల వాళ్ళకి ప్యాకేజీలు ఇచ్చారా? ఎక్కడైంది వెలుగొండ? కానీ కుప్పంలో ఎలాగైతే సెట్టింగ్ చేశారో, ఎలాగైతే రియాలిటీ షో చేశారో, నాటకాలు ఆడారో, సేమ్ నాటకం, సేమ్ స్క్రిప్టు, సేమ్ డైలాగులు ఇక్కడ వెలుగొండకు తీసుకొస్తారనమాట. ఈరోజు వెలుగొండ ప్రారంభిస్తున్నారంట. అది పరిస్థితి. సో నమ్మిన వాళ్ళు నమ్ముతారు. ఆ 30% మంది ఉన్నారు చూసారా, పార్టీ ఏం చేసినా నమ్మేవాళ్ళు, అటువంటి వాళ్ళు నమ్ముతారు. అటువంటి వాళ్ళని మనం మార్చలేం. అటువంటి వాళ్ళని మార్చాలంటే మహా యజ్ఞాలు చేయాలి. అటువంటి వాళ్ళు మారరు. సో వాళ్ళ గురించి వదిలేస్తున్నా. మిగిలిన 70% మందిలో కొంతమంది న్యూట్రల్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది అవతల పార్టీ వాళ్ళు ఉన్నారు. ఆ న్యూట్రల్ వాళ్ళు ఆలోచిస్తారనే నా తపనంతా. సో వెలుగొండ ప్రాజెక్టు నాకు తెలిసి పూర్తి అవ్వలేదు. ఓన్లీ సొరంగాలు తవ్వారు. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే కొండల మధ్యలోంచి శ్రీశైలం ఉంది కదా, శ్రీశైలం ప్రాజెక్టులోంచి శ్రీశైలం ఉంది కదా, అక్కడ నుంచి బ్యాక్ వాటరు కొండల మధ్యలోంచి దాదాపుగా ఒక 18 కిలోమీటర్ల కొండల మధ్యలో ప్రయాణించి ఇటు రిజర్వాయర్లో పడతాయి. రిజర్వాయర్ నుంచి కాలువల ద్వారా అటు ఇటు షిఫ్ట్ అవుతాయి. సో ఆ రిజర్వాయర్లో దాదాపుగా 45 టీఎంసీ నీటిని నిల్వ ఉండేలాగా చేశారు. సో ఆ సొరంగాలు పూర్తయ్యాయి. సొరంగాల తవ్వకం ఇన్నాళ్ళు పూర్తయింది. కాలువలు అవ్వలేదు, రిజర్వాయర్ అవ్వలేదు, ముంపు గ్రామాలను తరలించలేదు, బోల్డ్ పనులు ఉన్నాయి, అవేం చేయలే. కానీ ఈరోజు వెళ్ళి బటన్ నొక్కేయాలి, బటన్ నొక్కేసి ఏదో రియాలిటీ షో చూపించేయాలి, టీడీపీని తిట్టేయాలి. అది పరిస్థితి. ఇక జగనన్న రాజ్యంలో అక్రమ లేఅవుట్లు, చేయి తడిపితేనే వెంచర్లు ముందుకు, అధికారుల కనుసన్నల్లోనే వైకాపా నేతల అక్రమ వ్యాపారం, చేష్టలుడికి చూస్తున్న యంత్రాంగం, ఖజానాకు 700 కోట్ల మేరకు గండి. జగన్ వచ్చారు, అనధికార లేఅవుట్లకు ఆజ్యం పోశారు. ఆ అండ చూసుకొని మేతకు మరిగిన వైకాపా నేతలు స్థిరాస్తి వ్యాపారులతో చేతులు కలుపుతున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది ఇదే, ఈ దరిద్రమే. జగనన్న కాలనీలో అక్రమ లేఅవుట్లు అంట. కాసులు ఇస్తే చాలు వెంచర్లకు పచ్చజెండా ఊపుతున్నారు. కాదు కూడదంటే అధికారులను ఉసుగొలుపుతున్నారు. మామూలు మూటలు ఇస్తే చాలు నిబంధనలు పాటించకున్నా బేఫికర్ అని మాటిస్తున్నారు. సాగు భూముల్లోనూ దర్జాగా ప్లాట్లు పుట్టిస్తున్నారు. ప్రభుత్వ ఖజానా గండి కొడుతూ అందిన కాడికి దండుకుంటున్నారు. సో జగనన్న లేఅవుట్లో ఎటువంటి తతంగం జరుగుతుంది అనేది
మనకు చాలా క్లియర్గా తెలుసు. అంతెందుకండి, కాలనీల్లో జగన్ అన్న ఇచ్చిన కాలనీల్లోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది. ఇప్పుడు కాలనీలు పేదలకు ఇస్తారు కదా, ఆల్రెడీ ఇల్లున్న వాళ్ళకి ఇంటి స్థలాలు ఇప్పించారు. ఆ సెంటు స్థలం ఇల్లున్న వాళ్ళకే ఇప్పించారు చాలామందికి. నీకు ఆడ ఇల్లు ఉంది కదా, నువ్వు ఇంకెందుకు ఇక్కడికి రావు కదా ఈ కాలనీలోకి, మాకు అది అమ్మాయి అని చెప్పి 2 లక్షలకో 3 లక్షలకో కొనేస్తున్నారు. కొనేసిన దానిలో మంచి బిల్డింగ్ కడుతున్నారు. కొనేసి ఇదిగో కన్స్ట్రక్షన్ చేశాను కదా, మంచి బిల్డింగ్ కట్టాను, సెంటు భూమిలో ఇటువంటి బిల్డింగ్ ఎవరో కట్టలేరు, సో నాకు ఇంత ఇచ్చాయి అని చెప్పి వాడికి కట్టడానికి ఒక 20 లక్షలు అయిందనుకో, వాడు భూమి కొన్నది ఒక 2 లక్షలు కొనుక్కో, 22 లక్షలు ఖర్చు. కానీ వాళ్ళు 30 లక్షలకి 35 లక్షలకి అందిన కాడికి అమ్ముతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఆటగాళ్ళు వాళ్ళందరూ, ఆటగాళ్ళు, ఆటగాడివే. మళ్ళీ జగన్ భజన. గడప గడపకు సంక్షేమం అంటూ 2 పేజీల లేఖ. 3 రోజుల్లోనే 1.47 కోట్ల కుటుంబాలకు అందించాలని వాలంటీర్లకు నిర్దేశం. ఇంటింటికి వెళ్ళి బాకా ఓదాలంటూ పురమాయింపు. సో ఇది వాలంటీర్లకు ఇంటింటికి వెళ్ళి ఈ సంక్షేమ పథకాలకు సంబంధించిన ఇంటింటికి అందించాలంట. సో వాలంటీర్లకు వచ్చిన కష్టాలు ఎవరికి రావు, వాలంటీర్లకి పోలీసులకి వచ్చిన కష్టాలు ఎవరికి రావు రాబోయే ఎన్నికల్లో. మరి వాళ్ళు ఎలా పనిచేస్తారో, ఎందుకంటే వాళ్ళే పార్టీని గెలిపించాలి, వైసీపీని గెలిపించాల్సింది వాళ్ళే. వాలంటీర్లు పోలీసులే, వాళ్ళే వైసీపీని గెలిపించాలి. వాళ్ళని నమ్ముకొని పోల్ మేనేజ్మెంటు, బూత్ మేనేజ్మెంటు, ఎలక్షన్ మేనేజ్మెంటు, సిస్టమ్ మేనేజ్మెంట్ అన్నీ చేస్తుంది వైసీపీ. కేవలం పోలీసులను నమ్ముకొని, వాలంటీర్లను నమ్ముకొని. మరి వాళ్ళు ఎలా చేస్తారో, ఏం చేస్తారో, ఆ పార్టీని నిలబెడతారో లేదో చూద్దాం. ఇక ఇదిగోండి, లంచం తీసుకొని సభలో ఓటు వేయడం నేరం అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సో ఇప్పుడు కొత్తగా ఇదే సంగతి కోర్టును ఏం వేశారంటే, లంచం తీసుకొని ఓటు వేయడం నేరం, కానీ ఓటింగ్కు రాకపోతే ఓటింగ్కు రాగరు. అబ్బే ఏం కాదు సార్, అసలు మీరు ఓటింగ్కు వస్తే కదా, అంటే మీరు డబ్బులు తీసుకొని ఓటింగ్కు రావద్దు అని. సో ఇలా కూడా లంచం ఇవ్వచ్చు. అంటే ప్రతిదానికి విరుగుడు ఉంటుంది. కోర్టులు ఏం తీర్పులు ఇచ్చినా సరే దానికి ఏదో ఒక విరుగుడు పద్ధతిలో వాళ్ళు చేయాలనుకున్నది చేస్తారు, జరగాల్సిన కరప్షన్ జరుగుద్ది. సో ఇది అదే పాయింట్ అన్నమాట. ఇది సంగతి కార్టూన్ బాగా ఇచ్చారు. సో ఈనాడు ఫస్ట్ పేజీ వార్తలు అయ్యాయి. సాక్షి ఫస్ట్ పేజీ వార్తల కోసం గుండె కొట్టేసుకుంటుంది. అసలు సాక్షిని ఒక్కోసారి ఎలా అనిపిస్తుంది అంటే బీభత్సంగా మింగాలనిపిస్తుంది సాక్షి పత్రిక చూసినప్పుడు. కానీ మనం చదువుకున్న చదువు, నేను చేసిన జర్నలిజం కోర్సు, నా ప్రీవియస్ జర్నలిజం ఎక్స్పీరియన్స్ ఇవన్నీ చూసినప్పుడు దీన్ని కూడా ఒక పత్రికగానే చూడాలి. ఇది కూడా కొంతమంది జర్నలిస్టులు దీన్ని నడుపుతున్నారు, దీనిలో వార్తలు రాస్తున్నారు, కాబట్టి మరీ అంత హీనంగా మింగకూడదు అని అనిపించి కొంచెం జాగ్రత్తగా సాక్షి విషయంలో చాలా సహనంగా వ్యవహరిస్తానన్నమాట నేను. ఇదిగో విశాఖలోనే ప్రమాణ స్వీకారం. ఇదే సాక్షిలో ఇదే నెలలో గత ఏడాది విశాఖపట్నంలో కాపురం అని ఆయన అనడం, వీళ్ళు రాయడం. సో అందుకే నేను మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ రిపీటింగ్ మై వర్డ్స్. ఎవరైనా సరే మీరు సొంత పత్రికలు పెట్టేసుకోండి, లేదా సొంతంగా పాంప్లెట్లు కొట్టేసుకోండి. ప్రతిరోజు వైసీపీకి భజన చేయడానికి సాక్షి పత్రిక అనేది ఎలా జనంలోకి వస్తుందో, మీరు కూడా మీకు సొంతంగా భజన చేయడానికి ప్రతిరోజు పాంప్లెట్లు కొట్టేసుకోండి. మీరు ఆడిన మాటలు, మీరు చేసిన రాజకీయం మొత్తం ఆ రోజంతా మిమ్మల్ని పొగుడుతూ రావాలి సొంత కరపత్రం. దానివల్ల ఎన్ని యూజెస్ తెలుసా? మనకు మనం పొగుడుకోవచ్చు, మన డబ్బా మనం కొట్టుకోవచ్చు, దాంతోపాటు ఎదుటి వాళ్ళ మీద విషయం కాకపోవచ్చు. సేమ్ వీళ్ళు ఎలా చేస్తున్నారో అలా. సో వీలైతే ఎవరికి వాళ్ళ సొంత పత్రికలు పెట్టేసుకోండి. మీ లిమిట్స్లో, ఒక నియోజకవర్గం అనుకో, ఆ నియోజకవర్గ లిమిట్స్లో చాలు. ఒక మండలం అనుకో, ఒక మండల లిమిట్స్లో చాలు సొంత పత్రిక. ఇదే ఆదర్శం. ఎవరైనా మీకంటే ఇదిగో సాక్షి మాకు ఆదర్శం అని చెప్పండి. వెలిగొండ కల సాకారం. యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు జంట సొరంగాలు పూర్తి. నేడు జాతికి అంకితం చేయనున్న సీఎం జగన్. మొదటి సొరంగం 2021 జనవరి 13 నాటికి పూర్తి. ఈ ఏడాది జనవరి 21 నాటికి రెండో సొరంగం తవ్వకం పూర్తి. ఇది ఒక పెద్ద నాటకం తెలుసా అసలు. ఈ సొరంగాల తవ్వకం, నేను వెలిగొండ ప్రాజెక్టు ఆ సొరంగాల లోపలికి కూడా వెళ్ళి చూసా. ఆ ముంపు గ్రామాల బాధితులతో అనేక సార్లు మాట్లాడా. సో ఈ సొరంగాల తవ్వకమే మొత్తం మొదటి సొరంగం 18.8 కిలోమీటర్లు. చంద్రబాబు గారు ఏం చేశారంటే, చంద్రబాబు గారి హయాంలో
18.1 పూర్తి చేశారు. 18.1 కిలోమీటర్లు తవ్వకం, సొరంగం తవ్వకం పూర్తయిపోయింది. మిగిలిన 700 మీటర్లు వీళ్ళు తవ్వారు ఈ 5 సంవత్సరాల్లో. ఇక రెండో సొరంగం కూడా ఆల్మోస్ట్ 18.4 కిలోమీటర్లు. అప్పుడు చంద్రబాబు గారి హయాంలో ఇది 14.4 కిలోమీటర్లు తవ్వేశారు. ఎప్పుడు 2019 వచ్చేసరికి మిగిలిన 4 కిలోమీటర్లు వీళ్ళు తవ్వారు. సో ఈ 2 సొరంగాలు తవ్వడానికి మనకు 5 సంవత్సరాలు పట్టింది ఈ చివరి అంచులు పూర్తి చేయడానికి. కానీ అక్కడ ముంపు గ్రామాల బాధితులను ఖాళీ చేయించలేదు. అసలు శ్రీశైలంలో నీళ్లు లేవు. ఈరోజు జాతికి అంకితం చేసి ఎన్నికల డ్రామాలు కాకపోతే, రియాలిటీ షో కాకపోతే ఇంకేంటి? ఆ కుప్పంలో దానికి అద్దె ఇచ్చారో లేదో ఆ గేట్లకి, అవే గేట్లు తీసుకొచ్చి ఇక్కడ పెడతారేమో చూసుకోండి. వేరే గేట్లు పెట్టండి, మళ్ళీ కనిపెట్టేస్తారు ఎవరైనా. కుప్పంలో పెట్టిన గేట్లే ఇక్కడ పెట్టారు, కుప్పంలో ఆడిన షోనే ఇక్కడ చేశారని కనిపెట్టేస్తారు. అనవసరంగా మళ్ళీ మింగుతారు. సీఎంరాజు చూసి చూసి నాకు డైలాగులు వచ్చేస్తున్నాయి. విశాఖలోనే ప్రమాణ స్వీకారం, ఎన్నికల్లో గెలిచి అక్కడి నుండే పాలన సీఎం జగన్. రాష్ట్రానికి విశాఖ గ్రోత్ ఇంజిన్ లాంటిది. 10 ఏళ్లలో హైదరాబాదు, బెంగళూరు, చెన్నైకి ధీటుగా ఎదుగుతుంది. 5 ఏళ్లలో ఏమి ఎదిగింది? ఈ 5 సంవత్సరాల్లో ఏమి ఎదిగింది అసలు? రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ లాంటిది విశాఖ, కరెక్టే. మరి 5 సంవత్సరాల్లో ఏం గ్రోత్ చూపించారు విశాఖపట్నంలో? 5 సంవత్సరాల్లో మేము విశాఖపట్నంలో పలాంది కట్టాము, పలాంది చేసామని చూపించండి. ఊరికే రాజధాని రాజధాని అని నాటకాలు ఆడారు. ప్రమాణ స్వీకారం అక్కడ చేస్తారంట. అసలు రాజధాని బిల్లే ఉపసంహరించుకున్నారు కదా, 3 రాజధానుల బిల్లే ఉపసంహరించుకున్నారు. అదేమో కోర్టులో ఉంది. కోర్టు తీర్పు ఇవ్వాలి. కోర్టు ఎప్పుడు తీర్పు ఇవ్వాలి? కోర్టు ఒకవేళ వ్యతిరేక తీర్పు ఇస్తే అన్నీ మూసుకొని కూర్చోవాలి కదా అమరావతిలో. సుప్రీంకోర్టు ఒకవేళ 3 రాజధానులకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది అనుకోండి, 3 రాజధానులు వద్దు, అమరావతి మీకు రాజధాని, మూసుకొని అక్కడి నుంచే పరిపాలించండి అని అన్నది అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? విశాఖపట్నంలో కట్టిందంతా వేస్టేగా, ఈ కోతలన్నీ వేస్టేగా. నైపుణ్య శిక్షణలో విశ్వరూపం. భవిత ప్రారంభోత్సవంలో సీఎం వైఎస్ జగన్. నాణ్యమైన విద్య కోసం కరిక్యులంలో మార్పులు. జాబ్ ఓరియంటెడ్ చదువులే మన లక్ష్యం. ఏం జాబ్ ఓరియంటెడ్? పిల్లలకి ప్రతి నియోజకవర్గంలో ఒక 100 మంది కుర్రాళ్ళని తయారు చేశారు గంజాయి ఇచ్చి. ఎంత పాపాలు జరుగుతున్నాయి తెలుసా రాష్ట్రంలో? ఒక్కోసారి అన్నీ చెప్పాలనిపిస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటా. చాలా నియోజకవర్గాల్లో 100 మంది ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసి వాళ్ళ గంజాయికి బానిసలు చేశారు, అలవాటు చేశారు. చాలా నియోజకవర్గాల్లో వీళ్ళు చేసింది అదే అధికార పార్టీ వాళ్ళు. వాళ్ళ సొంత సైన్యం తయారు చేసుకో, వాళ్ళకు రోజు గంజాయి ఇవ్వడం. వాళ్ళు దానికి అలవాటు పడిపోతారు. ఒక 21 రోజులు మనం ఏదైనా అలవాటు చేసుకుంటే ఇంక జీవితాంతం అలవాటు అయిపోద్ది. సో 21 రోజుల పాటు అలా అలవాటు చేసి వాళ్ళకు రోజు ఇవ్వడం అలవాటు చేశారు. గత 4-5 సంవత్సరాలుగా చేస్తున్నది అదే. వాళ్ళ సొంత సైన్యం. వాళ్ళ నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో కావచ్చు, ఓటర్లను తీసుకురావడానికి కావచ్చు, ఏదైనా మీటింగ్ అయినప్పుడు కావచ్చు, వీళ్ళు ఏం చెప్తే అది వింటారు. మీ ఇంటి దగ్గర ఒక కుక్క వచ్చింది అనుకోండి, మీరు దానికి 4-5 రోజులు అన్నం పెట్టండి, రోజు వస్తుంది. నేను నిన్న వీడియో చేస్తున్నప్పుడు ఒక కుక్కను కొట్టాను, మీరు చూశారు. సో అది అక్కడ మా చుట్టుపక్కల 10 కుక్కలు ఉంటాయి అనమాట. మా తోటలో 10 కుక్కలు ఉంటాయి. నేను ఎప్పుడు వెళ్ళినా సరే అక్కడికి వెళ్తున్నప్పుడు నా దగ్గరకు చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. నేను వాటిని తరిమేసినా మళ్ళీ వస్తాయి. సో అలా ఉంటుంది. అంటే అప్పుడప్పుడు దానికి బిస్కెట్లును, బ్రెడ్, పెరుగన్నం అవన్నీ పెడుతుంటానులే, అందుకని. సో అట్లా ఎక్కడ మనం డైవర్ట్ అయ్యాం. యువతకి ఉద్యోగాలు ఇవ్వాల్సిన యువతకి గంజా ఇచ్చి పెంపు చేసి వాళ్ళలో పనికిమాలిన ఆలోచనలు క్రియేట్ చేసి వాళ్ళని ప్రైవేట్ సైన్యంగా తయారు చేసిన పాపాలు జరుగుతున్నాయి మన రాష్ట్రంలో. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో పలు సంస్థల ఒప్పందాలు. వాళ్ళని అవినీతికి వాడుకొని వదిలేసిన చంద్రబాబు యూజ్ అండ్ త్రో జాబితాలో ఉమా, గంట, చింతమనేని, ఎరపతనేని. అధికారంలో ఉన్నప్పుడు పోలవరం, ఇతర ప్రాజెక్టుల్లో దేవినేని ఉమా అడ్డగోలు దోపిడీ. చింతమనేనికి టికెట్ ఇస్తారు, చింతమనేనికి ఖచ్చితంగా దెందులో సీట్ ఇస్తారు, ఎరపతనేనికి గురజాల లేదా నరసరావుపేట రెండిట్లో ఏదో ఒకటి ఇస్తారు, ఇవ్వకుండా ఉండరు. ఆ సొమ్ముతో జేబులు నింపుకున్న బాబు లోకేష్ చింతమనేని మట్టి తవ్వకాలు రౌడీజానికి అండ. విశాఖలో గంటతో భూదోపిడీలు, మైనింగ్లో ఎరపతనేనితో రికార్డు స్థాయిలో అక్రమాలు. అప్పుడు దోపిడీకి వాడుకొని ఇప్పుడు టికెట్లు ఇవ్వకుండా వదిలించుకుంటున్న చంద్రబాబు. లేదు, ఇప్పుడు రాసిన వాళ్ళలో గంటా శ్రీనివాసరావు గారికేమో చీపురుపల్లి ఆఫర్ చేశారు, చింతమనేని గారికి దెందులూరే ఇస్తారు, వేరే ఆల్టర్నేటివ్ ఆప్షన్ లేదు. ఎరపతనేని గారికి గురజాల లేదా నరసరావుపేట ఏదో ఒకటి ఇస్తారు. వీళ్ళు అనవసరంగా స్పేస్ బొక్క ఈ వార్త రాయడం. వాళ్ళకి సీట్లు ఇస్తారు బాబు, కంగారు పడద్దు.
బీసీలకు అండగా ఉంటాం, బీసీ డిక్లరేషన్ ప్రకటించిన చంద్రబాబు పవన్ 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చి 4,000కు పెంచేలా బాధ్యత తీసుకుంటాం, చట్టసభలో రిజర్వేషన్ల కోసం పోరాడతాం, బీసీ డిక్లరేషన్కు జనసేన మద్దతు ఇస్తుంది అని నిన్న జరిగిన మీటింగ్ని రాశారు. యాడ్లు ఎక్కువ వచ్చేస్తున్నాయి, అయినా రావాలి, చూపించాలి. యువతరానికి దిక్సూచి భవిత, ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తోంది, కమిట్మెంట్ ఉన్న ముఖ్యమంత్రి. యువతరానికి దిక్సూచి భవిత అంట. ఏం చేస్తావు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం? ఏడ చేస్తావు? కర్నూలు వెళ్ళినప్పుడు కర్నూలులో కూడా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పు. ఏమన్నా ఇట్లా తయారైనవో. బాధపడుతుండారో కుర్రాయిల్లో. సైనికుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్. యాడ్లు కక్కుర్తి పోవట్లా, ఇక్కడ ఈ యాడ్లు, ఇక్కడ ఈ యాడ్లు, అక్కడ ఆ యాడ్. కక్కుర్తి డబ్బులు వచ్చేయాలి, లోపల గల్లాపెట్టలు నింపేసుకోవాలి. సో ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే బీసీలే బలం, వారి డిఎన్ఏలోనే టీడీపీ ఉంది చంద్రబాబు. అందుకే గత ఎన్నికల్లో చూపించారుగా, 40 ఏళ్ళుగా హక్కును చేర్చుకుంటున్నారు, రుణం తీర్చుకోవడానికే ప్రత్యేక డిక్లరేషన్. బీసీలు లేకపోతే నాగరికత లేదు, చిన్న పెద్ద అన్ని కులాలకు నిధులు ఇస్తాం, రాజకీయంగా ఆర్థికంగా పైకి తెస్తాం. జయహో బీసీ సభలో టీడీపీ అధినేత జగన్ బీసీ నేతల గొంతు కోశారు, కొందరికి టికెట్లు ఎగ్గొట్టారు. మంత్రి పెద్దిరెడ్డి జోలికి వెళ్ళరేం, రాష్ట్రాన్ని నలుగురికి పంచి సామాజిక న్యాయం అంటూ కబుర్లు. ఈ 5 ఏళ్లలో బీసీలకు తీవ్ర నష్టం. బాబు బీసీలది శాసించే స్థాయి. వైసీపీ పాలనలో వారి పొట్టగొట్టారు. బడ్జెట్ కేటాయింపుల్లోనూ మోసం, పథకాల్లో లబ్ధిదారుల కోత విధింపు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల తగ్గింపు, శాశ్వత బీసీ కమిషన్ హామీ ఊసేలేదు, పేరుకే కార్పొరేషన్లు నిధులు లేక నిర్వీర్యం. బీసీ డిక్లరేషన్కు మా మద్దతు, జయహో బీసీ సభలో పవన్ కళ్యాణ్. బీసీలకు జగన్ వెన్నుపోటు, టీడీపీ ఆర్థికంగా ఆదుకోకుంటే వైసీపీ అన్నింటా అనగదొక్కింది. 350 మంది బీసీ నేతల హత్య, 26,000 మందిపై కేసులు, జయహో బీసీ సభలో నారా లోకేష్. సో ఓవరాల్గా బీసీ డిక్లరేషన్లో ఉన్న అంశాలు ఏమిటి అనేది ఇందులో మొత్తం పరిచారు. 10 అంశాలు ఉన్నాయి. ఆ 10 కూడా నేను రాత్రి వీడియో చేశాను, చూశారు మీ అందరూ. అవన్నీ కూడా పరిచారు అన్నమాట వీళ్ళు. కడప ఎంపీ సీటుకు వివేక సతీమణి, సౌభాగ్యమ్మ పేరును పరిశీలిస్తున్న టీడీపీ అధిష్టానం. ఎన్నికల అంశంగా మారనున్న వివేక దారుణ హత్య, ప్రజాకోర్టులోనైనా నిందితులకు శిక్ష పడాలని సునీత ఆకాంక్ష. ఈసారి ఎన్నికల్లో జగన్కు ఓటు వేయొద్దని ఇప్పటికే విజ్ఞప్తి. సో ప్రజలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కడప ఎంపీ సీటుకు వివేక సతీమణి గారి పేరు పరిశీలిస్తున్నారు. అయితే అలా జరగడం వల్ల లాభము ఉంటుంది, నష్టము ఉంటుంది. ఆమెను కడప ఎంపీ సీట్ ఇస్తే 2 రకాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. లాభ నష్టాలు ఏంటనేది నేను ఒకసారి వీడియో చేస్తాను సెపరేట్గా. గొడ్డలు నా చేతిలో కాదు, జగన్ అవినాష్ చేతుల్లో పెట్టాలి. జగన్ మీడియా అవాస్తవాలతో తప్పుడు కథనం రాశారు. ఎంపీ టికెట్ కోసమే వివేక హత్య జరిగింది. చేసిన తప్పును ప్రాయశ్చిత్తంగా అప్రూవర్గా మారా. జైల్లో ఉన్నప్పుడు చైతన్యరెడ్డి బెదిరించారు, ప్రేలోప పెట్టారు. అక్కడ సీసీ ఫుటేజ్ బయటకు వచ్చే వరకు పోరాడతా. దస్తగిరి. మధ్యలో జగను, భారతి, భాస్కర్ రెడ్డి, శంకర్ రెడ్డి ఫోటోలు పెట్టాలి. టీడీపీలో గుమ్మనూరు చేరాము. జయహో బీసీ సభలో చంద్రబాబు సమక్షంలో చేరిక, వైసీపీకి రాజీనామా, అదంతా చేశారు. తర్వాత వెలుగొండ కాదు కాళీకొండ, ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదు. కరెక్టే, ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదు. కానీ వాలంటీర్లకు జగన్ మరో బిస్కెట్. రేషన్ వాహనాల పక్కన నిలబడినందుకు నెలకు 500 నజరానా. ఎన్నికల్లో వారిని వాడుకునేందుకు అడ్డదారులు. పీకల్లో తప్పుల్లో పౌర సరఫరాల కార్పొరేషను. ఇప్పుడు దానిపై 12 కోట్లకు పైగా భారం. అదంత మనకు అలవాటే. విశాఖకు ఫినిషింగ్ టచ్. ఎన్నికల ముందు జగన్ విజన్ డ్రామా. పారిశ్రామికవేత్తలకు చెవిలో పూలు. ఐకానిక్ నిర్మాణాలంటూ కొత్త పాట. విశాఖలో కాపురం మళ్లీ వాయిదా. అమరావతిలో విపక్షాల భూములు ఉన్నాయట. మరి విశాఖలో వైసీపీ నేతల దందా మాట ఏమిటో. అదేలే, మనం చేస్తేనేమో పవిత్రం, మనం చేస్తే పవిత్రమైన వ్యాపారం, ఎదుటివాడు చేస్తేనేమో అపవిత్రం. అదేదో అంటారు కదా, అంతా కూడా దరిద్రం. మనం చేసే ఇంతకన్నా దారుణమైన పనులు, రోడ్డు మీద టార్చ్ లైట్ వేసుకొని చేసే దరిద్రగొట్టు పనులన్నీ మనం చేస్తున్నాం. ఇంకా అంటే కొన్ని చెప్పాను కదా, చాలా మాటలు కంట్రోల్ చేసుకుంటున్నానని. ఈ పరిపాలన చూశాక విశాఖపట్నంలో ఎన్ని భూదందాలు జరిగాయి ఈ 5 సంవత్సరాల్లో. బీచ్ను కూడా కొట్టేసి బీచ్లో ప్రాజెక్టులు కడుతున్న ఘనత మంది. తిరిగి వాళ్ళ మీద ఏడుపు. అమరావతిలో వాళ్ళ భూములు ఉన్నాయి, ఇళ్ళ భూములు ఉన్నాయని ఏడుపు. సో ఇవి ఆంధ్రజ్యోతి వార్తలు. మళ్ళీ ఈనాడుకి వెళ్దాం. ఈనాడులో లోపల పేజీల్లో
ఇచ్చారు, చాలా ఇంపార్టెంట్ వార్తలు ఇచ్చారు. సో ఇది బీసీ డిక్లరేషన్ పక్కన పెడితే ఇక్కడేంటి, జగన్ పాలనలో ఖేల్ కథం, సరైన శిక్షకులు లేరు, కేంద్రాలు లేవు, కక్ష కట్టి తెదేపా ప్రభుత్వ పనులన్నీ అటకెక్కించారు, క్రీడాకారుల జీవితాలతో ఆడుకున్న సర్కారు. ఇచ్చారుగా ఆడుదాం ఆంధ్ర అని, ఆడుదాం ఆంధ్ర పెట్టారుగా, భజన కోసం బాకా కోసం బడాయి కోసం ఆడుదాం ఆంధ్ర పెట్టారుగా. నీళ్ళు అనుకుంటే నోటీసులు ఇచ్చారు. నేడు సొరంగాల ప్రారంభానికి రానున్న సీఎం. వెలుగొండ ముంపు గ్రామాల్లో పోలీసులు ఉక్కుపాదం. అది ముంపు గ్రామాల ప్రజలు ఖచ్చితంగా వస్తారు. మా పరిస్థితి ఏంటి, మాకు ప్యాకేజ్ ఏంటి అని ముంపు గ్రామాల ప్రజలు వస్తారు. మనం వెళ్ళి రియాలిటీ షో చేస్తాం. ఆ రియాలిటీ షో బాధితులు కొంతమంది ఉంటారు, మోసపోయిన వాళ్ళు. వాళ్ళని రానివ్వరు, వాళ్ళకి రాకుండా పోలీసులను అడ్డపెడతారు. అదే చెప్పాను కదా, వాలంటీర్లు పోలీసులు లేకపోతే ఈ ప్రభుత్వం ఏమైపోద్దో. కేవలం ఈ ప్రభుత్వాన్ని రక్షిస్తున్నది వాళ్ళే, పోలీసులు వాలంటీర్లే. తప్పులు చేసి తప్పుడు పనులు చేసి మనసు చంపుకొని రక్షిస్తున్నారు. వైకాపా కానుకలు అడ్డుకున్న తెదేపా శ్రేణులు. పంపిణీకి సర్క్యులర్ ఉందన్న పంచాయతీ కార్యదర్శి. కానుకలు తీసుకొని వెళ్తున్న అంగన్వాడీ కార్యకర్తలు. ఓహో, లడ్డూలు, చీరలు, హామీ పత్రాలు. ఓహో, లడ్డూలంట, చీరలంట, హామీ పత్రాలంట. ఈ 2 నెలల పాటు వాలంటీర్ ఉద్యోగం ఉన్నా బాగుండదండి బాబు. ఈ 2 నెలలు చాలు వాలంటీర్ ఉద్యోగం. డబ్బులకు డబ్బులు, చీరలు, గిఫ్టులు, స్వీట్ బాక్సుల్లో మళ్ళీ డబ్బులు. మనం ఏదైనా డిమాండ్ పెట్టచ్చు, కాలు మీద కాలు వేసుకొని కూర్చొని, ఏయ్ ఇట్రా, ఏంటి డబ్బులు తెచ్చావా, అక్కడ పెట్టు, ఏంటి నీకు ఓట్లు వేయించాలా, ఏంటి నా ఇంటి కింద ఉన్న 50 ఓట్లు వేయించాలా, 5,000 ఇస్తే వేస్తానా, నువ్వు ఓటుకి ఎంత ఖర్చు పెడతావు, 5,000 ఖర్చు పెడతావు. సో నా దగ్గర ఉన్న 150 ఓట్లు, 150 ఇంటూ 5,000 లెక్క ఇచ్చిపో అని కూడా అనొచ్చు. అది కూడా అనొచ్చు. వాళ్ళకు ఓట్లు కావాలి, మీ చేతిలో కొన్ని ఓట్లు ఉన్నాయి, మీ ఇష్టం, ఆడుకోండి. సో ఇవి 3 పత్రికల్లో ఉన్న వార్తలు. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఈనాడులో ఉన్నాయి, అవన్నీ కూడా మనం నెక్స్ట్ చెప్పుకుందాం. సో కంటెంట్ నచ్చిన వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, చెప్పాను కదా. థ్యాంక్ యూ. ఓటు వేయండి, పక్కన పోలింగ్ పెడతాను, ఒకసారి చూసి ఓటు వేయండి వీడియో అయిపోయాక. థ్యాంక్ యూ.